సూర్యలంక బీచ్ ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు. మనిషికి ఉన్న కష్టాలను, బాధలను ఈ సముద్రపు అలల మధ్య వదిలేసి సంతోషంగా ఉండే స్థలం. ఇక్కడ వచ్చిన వారిలో చాలా మంది బాధలను దిగమింగుకుని బ్రతికేవారే. కానీ ఈ క్షణం ఆ బాధను మర్చిపోయేలా చేసింది. ఇక్కడ ఒకరు డబ్బున్నోళ్ళు, ఒకరు పేదోడు అనే భేదం లేదు. అందరూ ఒక్కటే. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మనిషి పుట్టుక, చావు మన చేతిలో లేవు. కానీ మన మనశ్శాంతి మన చేతిలోనే ఉంది. అందుకే మనకు నెచ్చిన జీవితాన్ని నెచ్చినట్లు బ్రతకడం ఎంతో అవసరం. ఈ అలల మధ్య ఆడుకుంటున్న ప్రతి వ్యక్తి వెనుక ఎంతో కష్టం ఉండొచ్చు. అయినా కూడా మనకు నవ్వుతూ కనిపిస్తున్నారు. జీవితం రోజు మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. కానీ కొన్ని క్షణాలు మాత్రమే మనకు బ్రతకాలనే ధైర్యం ఇస్తాయి. ఈ బీచ్ లాంటి ఒక చోటు. ఎందుకు ఏడుస్తాను? చూడరా డాడీ, మమ్మల్ని భయపెడతానువా? యూట్యూబ్ ఛానల్ మాట్లాడు మంచిగా. ఏం పేరు బామ్మ నీ పేరు? ఏ పేరు అయినా మాట్లాడరాదు. ఏం పేరు? పిచ్చమ్మ. ఈ అలలు మన బాధను వినకపోయినా మన మనస్సును మాత్రం అర్థం చేసుకుంటాయని చెప్పవచ్చు. ఎంత అప్పు ఉన్న, ఎంత ఒత్తిడిలో ఉన్న ఈ ఒక్క క్షణం మాత్రం మనసులో ప్రశాంతంగా ఉంటుంది అని నమ్మకం. జీవితం ఎప్పుడు కష్టాల్లోనే ఉండిపోదు. మనిషి కష్టాన్ని చూసి కాలం ఖచ్చితంగా కరుణిస్తుంది. డబ్బు మాత్రమే సంతోషం ఇస్తుంది అనేది మాత్రం పొరపాటు. మన ఫ్యామిలీతో గడిపే క్షణాలు కూడా మనకు సంతోషాన్ని ఇస్తాయి. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జీవితంలో పెద్ద జ్ఞాపకాలుగా మారుతాయి. ఎంత తమ్ముడు? ఎంత పర్సన్కి? 100 రూపీసా? ఏడ వరకు తీసుకెళ్తారా? మనకు ఎంత కష్టం వచ్చినా ఒక్కసారి ఇలా బయటకు వచ్చి మనసుకు నెచ్చిన వారితో సమయం గడిపితే జీవితం మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. సూర్యాస్తమయం చూస్తూ పిల్లల ఆటలు, పిల్లల సంతోషాన్ని చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోయే క్షణాలు ఇవి. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు తమ ఆనందం కోసం వచ్చిన వారే. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పవచ్చు. నీదేనా బండి? ఎంత ఐస్? ఎంత తమ్ముడు? ముక్కులు అంటుకుంది, పర్లేదా? అంటుకున్న తినేస్తావా? మనకి ఇక్కడ వందల మంది కనిపిస్తున్నారు. వారందరూ ఏదో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి అందరూ ఒక కుటుంబంలో కలిసిపోయారు. వీరిలో ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ఇలా వేరు వేరు మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. అయినా కూడా ఎటువంటి భేదం లేకుండా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా పలకరించుకుంటున్నారు. అది ఈ ప్రదేశం యొక్క గొప్పతనం. ఇక్కడున్న వారు వేరే చోట కలిసినా కూడా ఇంత బాండింగ్ చూపించరు. కానీ ఇక్కడ చిరునవ్వుతో మందలిస్తారు. అది ఈ బీచ్ యొక్క మహిమ. చిన్న పిల్లలు సముద్రపు ఒడ్డున వాళ్ళకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవడం నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఈ స్థలంలో చిన్నవారు పెద్దవారయ్యారు, పెద్దవారు చిన్నవారయ్యారు. ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు, ఎలా వచ్చారో తెలియదు, కానీ అందరూ ఒకటే అనే భావంతో ఎంజాయ్ చేస్తున్నారు. సూర్యలంక బీచ్లో ఇంతమందిని చూడగానే నాకైతే ఒక పండగలా అనిపించింది. ఈ బీచ్కి వచ్చిన వాళ్ళ ముఖాల్లో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సముద్రం మాత్రమే కాదు, మనసుకి ప్రశాంతత కూడా దొరుకుతుంది. మన జీవితంలో ఇలా గడిపిన క్షణాలు గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాలా మంది మనసులో దాచుకున్న ఒత్తిళ్లను కొంతసేపైనా మర్చిపోవడానికి ఈ ప్లేస్ని ఎంచుకుంటారు. ప్రతి మనిషి నవ్వు వెనక ఎంతో స్ట్రగుల్ ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీ బాధ్యతలు, కొంతమందికి డబ్బు సమస్యలు, మరి కొంతమందికి భవిష్యత్తు గురించి భయం. ఇలా ఏదో ఒక భయంతోనే మనిషి బ్రతుకుతున్నాడు. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి చూడండి. మీ ఆలోచనలు చాలా దృఢంగా మారుతాయి. గుడికి వస్తారా? అది ఫేమస్ బాగా. అదే నేను ఇక్కడ ఎవరిని అడుగుదాం అనుకున్నా, భద్రాచలం ఎవరికైనా తెలుసా తెలియదు అనేసి. తెలుసా? భద్రాచలమా? వస్తా ఉంటారా? నేను వచ్చా. లేదు, గుంటూరులో చేశా. గుంటూరు నుంచి వచ్చా. ఆదివారం మాత్రమే మనిషి తన కోసం ఏమైనా చేయాలి అనుకునే రోజు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఆలోచనలు లేకుండా తన కోసం బ్రతుకుతాడు. ఎప్పుడు ఉద్యోగం, పని అంటూ పరుగులు తీసే జీవితానికి సముద్ర పొడ్డున కుటుంబంతో కలిసి ముచ్చట్లాడుతూ భోజనం చేస్తుంటే ఆ ఫీలింగే వేరు.
ఇక్కడ ఏజ్ కేవలం నెంబర్ మాత్రమే. ఆ నెంబర్ మనిషిని ఆపగలదు కానీ మనస్సును ఆపలేదు. నేనెవరో ఇక్కడ ఎవరికీ తెలియదు. అయినా కూడా నేను మాట్లాడిస్తే నవ్వుతూ సమాధానం ఇస్తున్నారు. వారు అలా మాట్లాడుతుంటే నాలో నాకే తెలియని ఒక ఆనందం. వారి మాటలు వెలకట్టలేనివి. మేము ఈ బీచ్ నుంచి బయలుదేరేటప్పుడు చాలా మంది వంట సామాగ్రిని తెచ్చుకొని ఇక్కడే భోజనాలు కూడా చేస్తున్నారు. ఈ దారి పొడవునా అందరూ కుటుంబంతో వచ్చిన వారే. ఎప్పుడూ డబ్బు వెనకే పరిగెత్తడం కంటే అప్పుడప్పుడు సంతోషం వెనక కూడా పరిగెత్తాలి అని వీరిని చూస్తే అర్థమైంది. ఈ సమాజంలో కుటుంబంతో గడిపే క్షణాలే మనిషికి అద్భుతమైన జ్ఞాపకాలు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.